సరే ఈ బనకచర్ల ప్రాజెక్టు మీద ఎందుకు ఏబి వెంకటేశ్వరకి అంత ప్రత్యేకమైన ఇంట్రెస్ట్ అంటారు? ఆయనకు ఈ సమస్య హత్తుక్కునింది. అరే, ఈ సమస్యను లోతుగా అధ్యయనం చేయాలి, రాష్ట్రానికి మేలు చేసే రీతిలో ఉండాలి ఇది అని అనుకున్నాడు. మా అందరిని అడిగాడు, ఇంజనీర్లతో నేను ఒక రోజంతా కూర్చోవాలన్నాడు. ఒక రోజంతా కూర్చున్నాము. దాని సారాంశాన్ని పత్రికలకు, మీడియాకి విడుదల చేశా. దాని తర్వాత ఒక ఉత్తరం రాశాం ముఖ్యమంత్రి గారికి. రహస్యంగా మేమేం చేయలేదే. ఆయన కన్విన్స్ అయ్యాడు. ఐపీఎస్ ఆఫీసర్గా, ఉన్నతాధికారిగా ఉన్న ఆయన ఈ రిటైర్ అయిన తర్వాత ఈ రాష్ట్రంలో రాజకీయాలు, మంచి రాజకీయాలు కావాలి, సుపరిపాలన కావాలని ఆయన రాజకీయాల్లోకి వస్తే ఆయన ఎందుకు మాట్లాడాడు అని అంటే వేసుకునే ప్రశ్న ఏమైనా అర్థం ఉందా దానికి? ఆయనకి అంత ఇంట్రెస్ట్ ఏంటనేది బయట జనాలు కొంత. మొన్న పొగాకు రైతులకు గిట్టుబాటు ధర రాలా మాట్లాడాడు, నేను చూసా. అక్కడ కోడికత్తి కేసు అబ్బాయి దగ్గరికి వెళ్ళాడు, మాట్లాడాడు, మాట్లాడాడు అని వాటిని గురించి మాట్లాడేటప్పుడు ఈ మాట రాలేదే. పోలవరం బనకచర్ల గురించి మా హేతుబద్ధమైన ఆలోచనలు మేము మాట్లాడితే ఇప్పుడే ఎందుకు వచ్చింది అని ఈ ఆలోచన. దీన్ని ఏమనాలి అంటే మీకు అనుగుణంగా మాట్లాడాలా? మీకు అనుగుణంగా, మీకు ఉపయోగపడేట్టుగా మీ నాలుగు ఏం మాట్లాడుతుందో అది మాట్లాడతామా మేము? నన్ను మాట్లాడమంటే మాట్లాడతానా? ఎవరు చెప్తే మాట్లాడతానా నేను? ఆయన కూడా మాట్లాడాలని చెప్తే మాట్లాడేంత పరిస్థితి ఉండదు కదా మాకు. ఆయన ఒక స్వతంత్ర ఆలోచన కలిగినటువంటి ఒక రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్. ఆయన మాట్లాడారు. దాంట్లో తప్పుంటే చెప్పండి, లేదా మీరు బహిరంగంగా నిన్న ప్రెస్ కాన్ఫరెన్స్లో నేను అడిగా, చర్చా వేదిక విజయవాడ ప్రెస్ క్లబ్లో పెట్టండి, మీరే పెట్టండి, మీడియాని పిలవండి, ఇతరులను పిలవండి, ఎవరిని కావాలంటే పిలుచుకోండి, మేము అటెండ్ అవుతాం, మాట్లాడతాం, చర్చకు రండి. మరి ఈ మాట్లాడే వాళ్ళు చర్చకు వస్తే సంతోషిస్తాను నేను.